జై శ్రీరామ్. ఆదిలాబాదులోని గోపాలకృష్ణ మఠం చాలా పురాతనమైంది. 300 సంవత్సరాల ఏళ్లకు పై చరిత్ర ఉన్నటువంటి ఈ గోపాలకృష్ణ మఠాన్ని మన ధర్మాచార్య దర్శనయాత్ర రథం సందర్శించింది. ఇక్కడ ఇప్పటి వరకు ఈ శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠానికి 9 మంది పీఠాధిపతులు పీఠాధిపత్యాన్ని వహించి బ్రాహ్మీభూతులైనారు. అలాంటి ఈ పురాతనమైన మఠానికి ఇప్పుడు 10వ పీఠాధిపతిగా శ్రీ 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 యోగానంద సరస్వతి స్వామివారు ప్రస్తుతము పీఠాధిపత్యాన్ని వహిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఆదిలాబాదులో అత్యంత ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి క్షేత్రము, మఠము, పీఠము అయినటువంటి శ్రీ 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 గోపాలకృష్ణ మఠము. ఇక్కడ రథోత్సవం చాలా విశేషమైనది. ఇక్కడ రథాలు నిలిపి ఉంది, మనం చూడవచ్చు. అలాగే ప్రకృతి రమణీయతతో ఉన్నటువంటి గోపాలకృష్ణ మఠంలో అడుగు పెట్టగానే ఈ వృక్షరాజాన్ని మనం దర్శించి ఆ తర్వాత నవగ్రహ దేవతలు ఇక్కడే ఈ వృక్షరాజ ఛాయలో నవగ్రహ దేవతలు కూడా స్వామివారు ప్రతిష్ఠితం చేసినారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇక్కడి నుండి లోపలికి ప్రవేశించగానే మనకి మొదట ఆద్యో పూజో వినాయక అన్నట్టు మొట్టమొదటి పూజ చేయవలసిన గణపతి స్వామివారు ఇక్కడ మనకి సందర్శనం చేసుకోవచ్చు. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబస్కంద పూర్వజః శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాగణపతి దర్శనం కాగానే పక్కనే సంతోషి మాత దేవాలయం ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. పక్కన దుర్గామాత, ఇటు పక్కన మహాలక్ష్మి మాత, మధ్యలో సంతోషి మాత ఇక్కడ కొలువై ఉంటుంది. అమ్మవారు దివ్యభవ్య స్వరూపం ఎంతో ప్రశాంత వదనంతో ఈ అమ్మవారు ఇక్కడ సుప్రతిష్ఠితం చేయబడ్డారు. 1996 జనవరి 31వ తేదీన ఉదయం 9:53 శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురు హంపి విరూపాక్ష విద్యారణ్య మహాపీఠాధీశ్వరుడైనటువంటి శ్రీ 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 అభినవోద్దండ నృసింహభారతి మహాస్వామి వారిచే ఈ అమ్మవారు ప్రాణప్రతిష్ఠ చేయబడింది. జగదంబాయే నమో నమః. అమ్మవారు దేవాలయం నుంచి ఇలా ముందు వైపుకి వెళ్ళగానే ఇక్కడ పైన సకల లోకాలకు తల్లి అయినటువంటి ఆ జగన్మాత దివ్యభవ్య స్వరూపం ఇక్కడ దర్శించుకోవచ్చు. దుర్గే స్మృత అరసిభీతిమశేష జంతో స్వస్థే స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్థచిత్త. ఆ దుర్గాపరాంబిక అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మం మన్వస్త్ర నాగదల షోడశపత్రయుక్తం వృత్తం త్రయం చ త్రణీం త్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయాః. పైన ఉన్నటువంటి దుర్గా పరాంబిక ఆలయం క్రిందన మనకి
ఇలా అమ్మవారు విగ్రహం సుప్రతిష్టం చేయబడింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే. 300 ఏళ్లకు పైబడిన చరిత్ర గల గోపాలకృష్ణ మహామఠం ప్రధాన ద్వారం ద్వారా ముందుకు వెళ్ళగానే మొదట ఎడమ వైపున మహాగణాధిపతి స్వామివారు విశేషమైన కర్రతో చెక్కబడి ఇక్కడ వేంచేసి ఉంటారు. స్వామివారు శ్రీమన్ మహాగణాధిపతి నమః. ఆ తర్వాత భారతమాత దర్శనం, సమస్త దేవీ దేవతలకి తల్లి అయిన భారతమాత దర్శనం. ఇక్కడ వచ్చే ఆధ్యాత్మిక వారసత్వానికి అలాగే ఇక్కడున్న భక్తులందరికీ అందుబాటులో అనేకమైనటువంటి పారాయణ గ్రంథాలు, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు ఇలా ఎప్పుడూ నిరంతరం భక్తులకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. చాలా పురాతనమైన కట్టడంలో ఈ మఠం నిర్మాణం చేయబడింది. జయ జయ స్వామి సమర్థ. ఇలా మనం ప్రదక్షిణం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే ఈ శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం మూల విరాట్టు అయిన గోపాలకృష్ణ స్వామి, రామచంద్ర స్వామి వారి దర్శనం మనం ఇక్కడ చేసుకోవచ్చు. మొదటగా సీతారామచంద్ర స్వామి, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. కాశీ విశ్వనాథుడు నమశివాయ. పక్కనే అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యత్వం భిక్షాం దేహి చ పార్వతి. సుబ్రహ్మణ్య స్వామి వారు నాగరూపంలో, అలాగే మహాగణపతి స్వామి వారు, సీతారామచంద్ర స్వామి వారు, రాముల వారి వామాంకంలో సీతా మహాదేవి, పక్కన లక్ష్మణ స్వామి వారు, ఆ తర్వాత మూల విరాట్ అయినటువంటి అనేక శాలగ్రామ శిలలతో, అలాగే పక్కన వత్స సహిత గోమాతతో ఉన్నటువంటి గోపాలకృష్ణ స్వామి వారు, అచ్యుతం కేశవం విష్ణుం హరిం సత్యం జనార్దనం హంసం నారాయణం చైవ యథాన్నమాష్టకం పఠేత్ త్రిసంఖ్యం యప్పటే నిత్యం దారిద్ర్యం తస్య నశ్యతి శత్రుసైన్యం క్షేమ్యాత్ స్వప్నం సుఖదో భవేత్ గంగాయాం మరణం చైవ దృఢభక్తే కేశవే బ్రహ్మవిద్య ప్రబోధశ్చ తస్మాన్ నిత్యం పఠేన్నః ఇది వామనపురాణే విష్ణున్నమాష్టక స్తోత్రం సంపూర్ణం. శ్రీకృష్ణార్పణమస్తు. ముగ్ధ మనోహరంగా కనిపించే గోపాలకృష్ణమూర్తి స్వామివారు నూనూగు మీసాలతో శంఖ చక్రాలతో ఉన్నటువంటి దివ్యభవ్యమైన మూర్తి ఇక్కడ సుప్రతిష్ఠితంగా ఉండి కోరిన కోరికలు తీరుస్తూ ఈ పీఠాధిపత్యాన్ని వహిస్తున్న పీఠాధిపతులకి సంపూర్ణంగా తన అనుగ్రహాన్ని ఇస్తూ, అలాగే పీఠాధిపతుల రూపంలో భక్తకోటిని అనుగ్రహిస్తున్న గోపాలకృష్ణ స్వామివారు. ఆ తర్వాత ఇక్కడ రుక్మిణీ సహిత పాండురంగ స్వామి. మహారాష్ట్ర ప్రాంతానికి అత్యంత దగ్గరగా ఉండే ఆదిలాబాద్లో మహారాష్ట్ర భక్తులు ఈ మఠానికి చాలామంది ఈ మఠానికి అనుబంధ భక్తులు ఉన్నారు. వారందరూ వచ్చి కార్తీక మాసంలో కాగడా హారతి ద్వారా ఇక్కడ రుక్మిణీ పాండురంగుల సేవ ఎంతో విశేషంగా జరుపుతూ ఉంటారు.
విఠల విఠల పాండురంగ పాండురంగ విఠల పండరినాథ విఠల. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, మనకి భైరవుడు, శివుడితో పాటు ఇక్కడ కొన్ని విశేష విగ్రహాలు కొలువై ఉంటాయి. గరత్మంతుల వారు, లక్ష్మీనారాయణులు, అత్యంత చిన్నదైన బహు సుందరమైన మూర్తి. గరత్మంతుడి పైన కొలువై ఉన్నటువంటి లక్ష్మీనారాయణ మూర్తి. ఆ తర్వాత నారదుడు, తుంబురుడు, వీళ్ళు ద్వారపాలకులుగా ఉన్నటువంటి క్షేత్రం ఇది. జయ విజయులు, అలాగే రాముల వారి గురువులైనటువంటి విశ్వామిత్ర, వశిష్ఠులు కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉండడం మరొక విశేషం. ఆ పక్కనే రాముల వారి పక్కన సీతారామచంద్ర స్వామి, కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుడి పక్కనే ఆంజనేయ స్వామి వారు ఇక్కడ విరాజమానమై ఉన్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదిసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్ నమామి. జై శ్రీరామ్. దేవాలయం నుంచి బయటకు రాగానే ఈ మఠానికి సంబంధించిన కార్యాలయము పక్కనే బిల్వవృక్ష స్థాయిలో పీఠాధీశ్వరులు ఉండేటువంటి, వారి అనుష్ఠానం చేసుకునేటువంటి ప్రాంతము. ఆ తర్వాత ఇక్కడి నుంచి కాసింత ముందుకు జరగగానే అత్యంత విశాలమైన యజ్ఞవాటిక మనకి కనిపిస్తుంది. యజ్ఞో వై విష్ణు అంటారు. విష్ణు స్వరూపమే యజ్ఞము కాబట్టి ఇక్కడ ఇలా వృక్షఛాయ కింద పురాతన కాలంలో జరుగుతున్నట్టుగా యజ్ఞాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ పీఠానికి 9 మంది పీఠాధీశ్వరులు గతంలో పీఠాధిపత్యం వహించారు అని చెప్పాము కదా. అక్కడ ఈ పీఠానికి మొదట పీఠాధిపత్యం వహించినటువంటి పరిపూర్ణానంద స్వామివారి మహాసమాధి ఇక్కడ శివకేశవులిద్దరూ తపస్సమాధిలో ఉన్నటువంటి మూర్తులు మనం దర్శించుకోవచ్చు. మన ధర్మాచార్య దర్శనయాత్ర చిహ్నంలో కూడా శివకేశవులు తపస్సమాధిలో ఉంటారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ శ్రీ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. పక్కనే దత్తాత్రేయ స్వామివారి ఉత్సవమూర్తి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఇతి రాజా ఇతి రాజా అనసూయపుత్ర ఇతి రాజా. సంతాన వృక్షరాజము. పరమపూజ్య కృష్ణానంద సరస్వతి స్వామివారి మహాసమాధి. పరమపూజ్య సచ్చిదానంద సరస్వతి స్వామివారి మహాసమాధి. పరమపూజ్య రామానంద సరస్వతి స్వామివారి మహాసమాధి. పరమపూజ్య గోవిందానంద సరస్వతి స్వామివారి మహాసమాధి.
పరమ పూజ్య బ్రహ్మానంద సరస్వతి స్వామివారి మహాసమాధి. పరమ పూజ్య బ్రహ్మానంద సరస్వతి స్వామివారి మహాసమాధి. ఈ పీఠంలో ముగ్గురు పీఠాధిపతుల యోగ పట్టము బ్రహ్మానంద సరస్వతి అయినది. ఇక్కడ కూడా బ్రహ్మానంద సరస్వతి స్వామివారి మహాసమాధి దర్శించుకోవచ్చు. ఇక్కడ పరమ పూజ్య మాధవానంద సరస్వతి స్వామివారి మహాసమాధి మనం దర్శించుకోవచ్చు. ఇలా ఎంతోమంది పీఠాధిపతులు ఈ పీఠానికి ఆధిపత్యం వహించి ఈ పీఠం ద్వారా ఈ ప్రపంచానికి ఎంతో ఆధ్యాత్మిక విలువలను అందించారు. ఇది అత్యంత విశాలంగా ఉన్నటువంటి భోజనశాల. ఇక్కడ అన్నప్రసాదం ఇక్కడ వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ధ్యాన మందిరము, శ్రీచక్ర ఆకృతిలో ఉన్నటువంటి ధ్యాన మందిరం ఇది. పారిజాత వృక్షాలతో విశేష వృక్షాలతో ఉన్నటువంటి ఈ చుట్టూ ఉన్నటువంటి ధ్యాన మందిరంలో లోపల ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. ఇప్పటి వరకు మనం దర్శించినటువంటి శ్రీరామచంద్ర గోపాల మఠంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి 9 మంది పీఠాధీశ్వరులు, అలాగే స్వామివారు నిత్యం అర్చించే అమ్మవారు, చంద్రమౌళి ఈశ్వరుడు, ఈ యతిదండమే భారతదేశానికి మూలమైన ఆధారము. ఇప్పటి వరకు ఈ 9 మంది పీఠాధీశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో, మఠాధీశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ముందుకు నడిచిన మఠం ప్రస్తుతము కృష్ణం వందే జగద్గురుం అన్నట్టుగా శ్రీకృష్ణ స్వరూపులై మనం ఎంతో ఆశీర్వదిస్తున్నటువంటి శ్రీ 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 యోగానంద సరస్వతి మహాస్వామి వారి దివ్యభవ్య దర్శనం నేడు బ్రాహ్మణ విరాట్ పరివార్ స్వామివారి చెంతకు, హిందూ విరాట్ పరివార్ బ్రాహ్మణ విరాట్ పరివార్ స్వామివారి చెంతకు వచ్చి గురువందన సమర్పణ చేయడానికి సంసిద్ధం అవుతున్నవి. వీరు ఈ పీఠానికి మూలపురుషుడైనటువంటి శ్రీ 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 పూర్ణానంద సరస్వతి మహాస్వామి వారు. ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి మఠాధిపతుల పరంపర శ్రీ 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 పరమపుణ్య పూర్ణానంద సరస్వతి స్వామివారు, తర్వాత శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామివారు, శ్రీ గోవిందానంద సరస్వతి మహాస్వామివారు, శ్రీ 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 కృష్ణానంద సరస్వతి మహాస్వామివారు, శ్రీ 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 రామానంద సరస్వతి మహాస్వామివారు, శ్రీ 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 బ్రహ్మానంద సరస్వతి మహాస్వామివారు, ఆ తర్వాత శ్రీ 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 బ్రహ్మానంద సరస్వతి మహాస్వామివారు, మళ్ళీ కూడా 8వ పీఠాధీశ్వరుడు కూడా శ్రీ 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 బ్రహ్మానంద సరస్వతి మహాస్వామివారు, శ్రీ 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 పరమపూజ్య మాధవానంద సరస్వతి మహాస్వామివారు, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి స్వామివారు శ్రీ 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 సద్గురు యోగానంద సరస్వతి మహాస్వామివారు ఇప్పుడు ప్రస్తుతం పీఠాధిపత్యం వహిస్తున్నారు, మఠాధిపత్యం వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి
గురువందన సమర్పణ జరుగుతోంది. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. సద్గురు దేవతాభ్యో నమః. ధర్మాచార్య దర్శనయాత్రాయాం సద్గురుదేవతాభ్యో నమః. ఫలపుష్పాన్ని సమర్పయామి. गोपालकृष्ण भगवान की गोपालकृष्ण भगवान की जय. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री गुरुभ्यो नमः. నాకు వచ్చింది నీది కాదు అయిపోయింది, మాది అయిపోయింది. ఇది నాది అయిపోయింది, నాదైనాక నీకు ఇస్తాను. శ్రీ గురుభ్యో నమః. ఇది నేను లేదు, నాది అయిపోయింది. ఇది నువ్వు ఇచ్చి అయిపోయినాకే కదా. మీకు ఉపవాసం మనకి చిరుకు చతుర్థి ఉపవాసం. स्टार्ट करो. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः. व्यासाय विष्णुरूपाय वेदव्यासाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. श्रीगुरुभ्यो नमः. ఆదిశంకరాచార్యుల వారు కౌపీన పంచకంలో చెప్పినట్టుగా వేదాంతవాక్యేషు సదారమంతో భిక్షాన్నమాత్రేణ చతుష్టిమంతో కరుణైకవంతో అశోకవంతో కౌపీనవంతో కలు భాగ్యవంతః. నేడు ప్రపంచానికి ఉన్న దుర్భిక్షాన్ని, ఈ యుద్ధ వాతావరణాన్ని రూపుమాపడం కేవలం భారతదేశ విశ్వగురు స్థానంలో భారతదేశం సుప్రతిష్ఠితమైతే తప్ప, ఆ భారతదేశం తప్ప మరొకటి దారి చూపలేదు అనేది నగ్న సత్యం. అయితే ఈ భారతదేశానికి విశ్వగురు తత్వాన్ని ప్రసాదించేది, విశ్వగురు స్థానంలో నిలబెట్టేది మామూలు వ్యక్తుల వల్ల సాధ్యం కాదు. కేవలం భారతదేశానికి మాత్రమే ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే దండకమండలదారులైనటువంటి యతివరేణ్యులు మనకి ఉండడం. అందుకనే బ్రాహ్మణ విరాట్ పరివార్, హిందూ విరాట్ పరివార్ సంయుక్తంగా ధర్మాచార్య దర్శన యాత్ర అనే ఒక మహాయజ్ఞాన్ని ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారతదేశము నేపాల్ రెండు దేశాలకు సంబంధించినటువంటి మన హిందూ సనాతన వైదిక ధర్మాన్ని సంరక్షిస్తున్నటువంటి పీఠాధీశ్వరుల సందర్శన చేసి వారి మార్గదర్శనంలోనే మనం నడిచే విధంగా ఒక హిందూ నియమావళి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ధర్మాచార్య దర్శనయాత్ర నిన్న ఈ సృష్టికి మొత్తము పురాణ ఇతిహాసాలను ప్రసాదించినటువంటి ఆ వ్యాసుడి తపస్సు చేసిన తపోభూమి అయినటువంటి వ్యాసపురిలో ఆ జ్ఞాన సరస్వతి చంద సాక్షాత్ వేదవ్యాసుల వారికి మొట్టమొదట జగద్గురు వందనం చేసి, రెండవ గురువందనంగా ఇక్కడ ఆదిలాబాద్ పీఠంలో విరాజమానమైనటువంటి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాన్ని సందర్శించడం, ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడానికి రథంతో సహా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి ఇప్పుడే గురువందనం చేశాము. స్వామివారిని ఇప్పుడు మనకి దిశానిర్దేశం చేయాలని, వారి దిశానిర్దేశం అనేది అత్యంత అమూల్యమని, ఆ గురుస్వరూపమే భారతదేశానికి రక్ష అని ప్రార్థన చేస్తూ స్వామివారికి నమస్కారం తెలియజేస్తూ, స్వామివారి దివ్యభవ్య అనుగ్రహాలు బ్రాహ్మణ విరాట్ పరివార్, హిందూ విరాట్ పరివార్లో ఉండే ప్రతి కార్యకర్తకు అందించాలని, అలాగే ముఖ్యంగా యావత్ భారతావని సుభిక్షంగా ఉంటూ ప్రపంచశాంతి చేకూరేలాగా మాముఖత కూడా సంస్థ తరపున అభ్యర్థన చేస్తూ స్వామివారిని ఒక చిన్న భాషణాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం.
మొట్టమొదటగా స్వామివారిని ఈ గోపాలకృష్ణ మఠం యొక్క చరిత్ర తెలియజేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ గోపాలకృష్ణున్నే జగద్గురుగా భావిస్తూ ఇప్పుడు జరుగుతున్న పవన్ శర్మ గారి ప్రయత్నంలో బ్రాహ్మణ విరాట్ ధర్మాచార్య ధర్మాన్ని ఆచరించేవాళ్ళు వాళ్ళ దర్శనం కోసం తాను బయలుదేరాడు. ధర్మ ఆచార్యుల దర్శనం కోసం బయలుదేరాడు. తర్వాత మన దేశాన్ని విశ్వగురువుగా చూడాలనుకుంటున్నాడు. భారతదేశం అంటే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని చెప్పారు. ఏదైతే మనం భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలనుకుంటున్నామో అందులో ఉత్తమోత్తమైన గురుస్థానంలో ఉండే మనుషులు, మానవులు మాత్రమే ఈ విశ్వానికి, ప్రపంచానికి, జగత్తుకు కూడా గురువుల స్థాయిలో ఎదగాలని, అలాంటి గురుస్థానంలో ఏదైతే మన వేదాల్లో, శాస్త్రాల్లో విధి విధానంగా చెప్పబడి పీఠ పరంపరలో ఆది గురువులైన జగద్గురు శంకరాచార్య పరంపరలో ఉన్న ఈ మఠాల్లో, పీఠాల్లో సాంప్రదాయబద్ధంగా ఇంకా కూడా ఆచరిస్తూ నిత్యానుష్ఠానంతో ఉంటూ వైదిక ధర్మ కార్యక్రమాలన్నీ ఏ విధంగా చెప్పబడ్డవో, పూర్వులు ఏ విధంగా పూర్వ ఋషిముని పరంపరగా ఏ విధంగా ఆచరిస్తున్నారో అవన్నీ కూడా ఇంకా ఆచరణలో ఉన్న మఠాలు, పీఠాలు, ధర్మాచార్యుల అందరూ కూడా సమిష్టిగా పార్టీలకు, కులాలకు అతీతంగా తర్వాత ధర్మాన్ని మాత్రమే, సనాతన వైదిక పురోహిత ధర్మాన్ని మాత్రమే మనము అందరం కూడా నేను అనే అహంకారాన్ని వదిలి, నాది అనే స్వార్థాన్ని వదిలి, నాది అనే స్వార్థాన్ని వదిలి ఓన్లీ ధర్మరక్షణ కొరకు మాత్రమే సంచారం చేయాలని, ఇలాంటి సంకల్పంతో ఏ విధంగానైతే నదులు ప్రవహించి మన దేశాన్ని, భారతదేశాన్ని 12 నదులు ప్రవహిస్తూ భారతదేశాన్ని ఏ విధంగా పవిత్రంగా సస్యశ్యామలంగా చేస్తున్నాయో అదేవిధంగా తాను కూడా విశాలమైన సంకల్పంతో మన దేశమంతా కూడా ఏ విధంగా నదులు ప్రవహించి మన దేశాన్ని పవిత్రం చేస్తున్నాయో, సస్యశ్యామలం చేస్తున్నాయో ఆ విధంగా ధర్మాచార్యులందరినీ కూడా కలిసి మన ధర్మ రక్షణ కోసము, వైదిక పురోహిత బ్రాహ్మణ రక్షణ కోసము ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకున్నాడు. ఈరోజు జరుగుతున్న ఈ వ్యవస్థను, ఏదైతే సిస్టమ్ను, ఈ వ్యవస్థను ఆధునికంగా క్రియేట్ చేసి వ్యవస్థను దీనికి సామాజిక దృష్టికోణము, భవిష్యత్ దృష్టికోణాన్ని స్పష్టత కోసం భవిష్యత్తులో వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించడానికి ధర్మాచారుల పాత్ర మరియు గురువుల, భవిష్యత్తులో ఎవరు నిజమైన గురువులు, ప్రస్తుతము ఉన్న సమాజంలో అసలైన గురువులు, డూప్లికేట్ గురువులు అనేది సందిగ్ధంగా ఉన్న ఈ కల్పితమైన మాయా ప్రపంచంలో భవిష్యత్తుకు తాను చేస్తున్న నిన్నటి నుంచి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఒక చిన్న మర్రి చెట్టు విత్తనంలాగా పనిచేస్తుందని, ఇది ఇప్పుడిప్పుడే మొదలైన మర్రి చెట్టు విత్తనం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో వటవృక్షం ఏ విధంగానైతే విశాలంగా పెరుగుతుందో కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు నుంచి జరుగుతున్న కార్యక్రమాలు, ఈ విరాట్ ధర్మాచార్య యాత్ర కూడా మనకు పనిచేస్తుంది. ఈ కార్యము ఒక వ్యక్తి ద్వారా మొదలైనప్పటికీ ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థ కోసం నిస్వార్థంగా ధర్మరక్షణ కోసము, సాంప్రదాయాలకు వైష్ణవ సాంప్రదాయమా, శైవ సాంప్రదాయమా అని కాకుండా, అన్ని మధ్వ సాంప్రదాయమా అని కాకుండా సాంప్రదాయాలకు కూడా అతీతంగా అందరి ధర్మాచారులతో కలుస్తూ విశాలమైన భావనతో, సదుద్దేశంతో ఈ భవిష్యత్తులో మన ధర్మ రక్షణ కోసము మాత్రమే మన భారతదేశాన్ని ధర్మ గురువుగా, ఆధ్యాత్మిక విశ్వగురువుగా చూడాలనే
ఆధ్యాత్మిక ధర్మగురువుగా, హిందూ ధర్మగురువుగా, విశ్వగురువుగా చూడాలనే ఆపేక్షతో ఇలా ఈ కార్యక్రమం మొదలవుతున్నది కనుక దీంట్లో తెలిసి కానీ తెలియక కానీ ఇప్పుడు ఉన్న జ్ఞానులందరూ కూడా, బ్రాహ్మణోత్తములందరూ కూడా, పురోహిత వర్గం అంతా కూడా, అన్ని గోత్రముల వాళ్ళు, అన్ని వైదిక వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా, బ్రాహ్మలే కాకుండా దేవాలయ వ్యవస్థలో వైదిక వృత్తిలో ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ కూడా, ఎన్నైతే ఆధ్యాత్మిక కేంద్రాలు నడుపుతున్నారో మన దేశంలో, ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ కూడా, మరియు అన్ని సత్సంగాలు కూడా, అన్ని భజన మండలులు కూడా, అన్ని రకాల దేవతా ఉపాసనలు మరియు అన్ని రకాల దీక్షా భక్తులు కూడా, రకరకాల దేవతా దీక్షలతో జరుగుతున్న అన్ని రకాల దీక్షా భక్తులు కూడా అన్ని విధాలుగా అందరూ కూడా కలిసికట్టుగా ఒక తాటిపైకి వచ్చి ధర్మ రక్షణ కొరకు మాత్రమే, ధర్మాన్ని భవిష్యత్తులో స్పష్టంగా ధర్మరక్షణ కొరకు మాత్రమే మనం చేయవలసిన ప్రణాళికలు మరియు మనం చేయవలసిన విధానాన్ని, దీంట్లో తాను చేస్తున్న కృషికి సంపూర్ణంగా గురువులు మరియు దైవానుగ్రహము, గురు ఆశీర్వాదం పూర్తిగా ఎల్లవేళలా ఉండాలని ఆపేక్షిస్తూ అందరికీ జై శ్రీరామ్. స్వామి, ఒక చిన్న విజ్ఞప్తి స్వామి. మొదటగా బ్రాహ్మణ విరాట్ పరివారిగా ప్రారంభించినప్పటికీ, బ్రాహ్మణ విరాట్ పరివారిగా ప్రారంభించిన సమయంలో ప్రతి బ్రాహ్మణుడు 10,000 గాయత్రి జపానుష్ఠానము, ప్రతి బ్రాహ్మణ మహిళ అష్టోత్తర సంఖ్యలో లలిత కానీ, విష్ణు కానీ సహస్రనామావళి పారాయణం, శివసహస్రనామ పారాయణం జరిగింది. ఆ తర్వాత ఇంకా విశాల దృక్పథంతో హిందూ నియమావళి అనే నియమావళి తీసుకురావాలి అనే సంకల్పం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ హిందువులందరూ కలిసి ప్రతి ఒక్కరూ ఒక లక్షణ భగవన్నామ జపం, కలియుగంలో భగవన్నామ జపమే విశేషము అని అంటారు కాబట్టి ఆ భగవన్నామ జపానికి ప్రాధాన్యత తెలియజేస్తూ ప్రతి ఒక్క హిందువు లక్షనామ జపం సంకల్పంతో కూడా ముందుకు వెళ్తున్నాం స్వామి, హిందూ విరాట్ పరివార్ ద్వారా. అలాగే మీరన్నట్టుగా పురోహితుడు అంటే బ్రాహ్మడనే కాదు, పురానికి ఇది చేసే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క మానవాళి మొత్తము పురోహితులే ఉండాలి అనేది స్వామివారి ఆకాంక్ష. ప్రతి ఒక్కరూ కూడా సమాజానికి సహాయం చేయడము, భగవంతుడు మానుష్య రూపంలో ఉన్నట్టుగా భావన చేసి దైవం మానుష రూపైన తోటి మానవుడికి పరోపకార బుద్ధితో ఉండాలి అనేది స్వామివారి మనకి ఏ విధంగా తెలియజేశారో మనమందరం ఇప్పుడు చూసాము. అలాగే స్వామి మిమ్మల్ని మరొక విజ్ఞప్తి ఏమిటంటే, హిందూ నియమావళి అనేది రావడం ఆవశ్యకమని మేము కొంతవరకు గుర్తించడం జరిగింది మీ ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వచనం ద్వారా. ఎందుకంటే ఒకే మన సంప్రదాయంలో ఎన్నో దేవతా మూర్తులు ఉన్నప్పటికీ, ఎన్నో విభిన్న ఆచారాలు ఉన్నప్పటికీ, అది అంతా కూడా వైవిధ్యత మాత్రమే కానీ వైరుధ్యం కాదు. ఆ విభిన్నత అనేది కూడా అన్ని పరమాత్మకు చెందే వివిధమైన మార్గాలు అనే జగద్గురువులు కూడా అందరూ సెలవిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒక హిందూ నియమావళి రావడం ఈ దేశవ్యాప్తంగా ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఐక్యతకి కృషి చేస్తుంది అనే ప్రయత్నం మేము చేస్తున్నాం స్వామి. దాంట్లో భాగంగా కొన్ని అంశాలు మీ ముందు ఉంచుతున్నాము. అంటే భారతీయ వైదిక వాంగ్మయం యొక్క ప్రశస్తి కానీ, గో సంరక్షణ కానీ, అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతి ఆరాధన హిందూ మతంలో దాగి ఉంది. ఆ ప్రకృతి ఆరాధన యొక్క మాహాత్మ్యం కానీ, అలాగే భారతీయ మూలాలు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, ముఖ్యంగా ఇది మీ దగ్గరే ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, స్వామివారు చాలామంది విద్యార్థులని వారి దగ్గర ఉంచుకొని చదివిస్తూ భారతీయ మూలాలను ప్రత్యక్షంగా నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి స్వామివారిని మేము మిమ్మల్ని అడుగుతున్నాం స్వామి, భారతీయ విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అనే దాని విషయంలో, అలాగే మన స్వదేశీ వస్తు వినియోగం, ఈ 5-6 విషయాల్లో మీ సూచనలు మేము స్వీకరించదలిచాం. కాబట్టి దయచేసి అవ్యాజ కరుణామూర్తులైన మీరు మా యందు దయతో ఈ విషయంలో మాకు మార్గదర్శనం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ధర్మాచార్యులు అందరినీ సందర్శించి ఒక 24 నియమాలపైన అభిప్రాయాలు స్వీకరించి అందరము కలిసి ఇది పాటిస్తూ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం స్వామి. దయచేసి ఈ విషయాల్లో మీరు ఇంతకుముందే ఆ 24 విషయాలు కూడా మీరు అవలోకించారు. వాటి విషయంలో మీ దిశానిర్దేశాన్ని మేము అభ్యర్థన చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితిలో మన వైదిక ధర్మం అనేది
ఇంకా ఎవరి ద్వారానో చెప్పుకునే పరిస్థితులు లేము. ఎందుకంటే కొంచెమో ఎక్కువో తక్కువో ఆచరణ రూపంలో ఉన్నది. మన ప్రతి కుటుంబ వ్యవస్థలో కూడా, ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఇంట్లో కూడా మనకు ఇంకా అజ్ఞాతంలో లేము, జ్ఞాతంతో ఉన్నాం. మనకు తెలుసు, కానీ ఇంప్లిమెంటేషన్ ఆచరించలేకపోతున్నాం. కనుక ఈ జనరేషన్, ప్రస్తుతం ఉన్న ఈ జనరేషను ఏదైతే అనుభవించి ఉన్నారు, చిన్నప్పుడు మనమందరం కూడా అనుభవించి ఉన్నాము, మనమందరికీ అనుభవం ఉన్నది, కానీ తెలిసి ఉన్నది. అలాంటి తెలిసిన అనుభవం ఉన్నదాన్ని ఏదో కొన్ని సంసారం మాయలో పడి కొంచెం ఏదో దుబ్బాధూళి పడిపోయింది 40-50 సంవత్సరాల నుంచి జీతం అని చెప్పి ఇంకా ఆర్థిక సమస్యలతో మనం లౌకికంగా వ్యవహారికంగా వెళ్ళిపోయాం. మళ్ళీ తప్పకుండా ఒక్కసారి మనం మన జీవితంలోని గతాన్ని జ్ఞాపకం చేసుకొని మన చిన్నప్పుడు మన అమ్మమ్మల దగ్గర, నానమ్మల దగ్గర, తర్వాత మన ఇంట్లో ఉండే ఆచరించే ప్రతి పండుగని, ప్రతి రోజుని కూడా అన్నీ ఏదైతే చిన్నప్పుడు మనము ఏదైతే ఆచరించామో, ఏదైతే తెలుసుకున్నామో, మన అమ్మమ్మల నుంచి, నానమ్మల నుంచి, పెద్దవాళ్ళ నుంచి ఏదైతే నిత్య జీవితంలో ఆచరించబడేవి ఉన్నాయో వాటన్నింటినీ మనందరి బాధ్యత రాబోయే నెక్స్ట్ జనరేషన్స్కి, మన మనమడికి, మనవరాలకి, కొత్త వాళ్లకు ఈ సెల్ ఫోన్లు ఇవి కాకుండా దాన్ని తప్పకుండా మోడిఫికేషన్ చేసైనా ఏదో చిన్న ఆచరణకు వీలు కాకపోయినా చిన్న చిన్న మార్పులు చేసుకొని మనకు అనుకూలంగా మార్పులు చేసుకొనైనా తప్పకుండా వాటన్నింటినీ నెక్స్ట్ మన మనమడికి, మనమరాలకి అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కనుక ఈ గ్యాప్ ఏదైతే వస్తుందో, మన జనరేషన్ గ్యాప్ ఏదైతే వచ్చిందో, ఇంకా పూర్తిగా మనం ఐసీయూలో ఉన్నాం, ఇంకా పూర్తిగా ఇది లాస్ట్ స్టేజ్లో ఉన్నది. కనుక ధర్మ ఆచరణ కోసం, సనాతన వైదిక హిందూ ధర్మ ఆచరణ కోసము మన ఇండ్లలో, మన స్త్రీలలో, మన కుటుంబ వ్యవస్థలో ఉన్న ధర్మ ఆచరణ కోసము తప్పకుండా ఇది సరి అయిన సమయం. కనుక ఐసీలో ఉన్నదాన్ని, మన ధర్మ ఆచరణని మళ్ళీ రినోవేషన్ చేసి, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి వచ్చే పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్స్కి మనం హాస్టల్లో కానీ, ఇంకా వ్యవస్థలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ ఏదో పుస్తక రూపంలో మనకు విద్యా విధానం అని కాకుండా, ఒకప్పుడు అక్షర జ్ఞానం లేకపోయినప్పటికీ ఎవరికి పెన్ను పేపర్ పట్టుకొని ఒక అక్షర జ్ఞానం రాయడం రాకపోయినప్పటికీ కొన్ని లక్షల శ్లోకాలతో, కొన్ని లక్షల మంత్రాలతో గురువులు మౌఖికంగా చెప్పే గురువులు అలా ఉండేవాళ్ళు. తర్వాత స్తోత్రాలు కూడా స్త్రీలందరూ కూడా దేవత లలిత కానీ, విష్ణు సహస్రనామాలే కాకుండా ఎన్నో భక్తి గేయాలు, భక్తి పాటలు, పురాణాలు ఇవన్నీ గేయ రూపంలో మౌఖికంగా ఉండేవి. అవన్నీ కూడా దానికి లిపి అవసరం లేదు. మనం అనుకుంటున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, విద్యా విధానం ఏదైతే ఉన్నదో, పుస్తక రూపంలో, లిపి రూపంలో మనకు ప్రింట్ అయితేనే, పబ్లికేషన్స్ అయితేనే మనము దాన్ని కాపాడతామని అనుకుంటున్నాము. ఇట్లా ఈ ఐసీలో అంటే ఫోన్లలో కానీ, తర్వాత సిస్టంలో పెట్టి కానీ ఇచ్చేసి పెట్టుకుంటేనే, కంప్యూటర్లో పెట్టుకుంటేనే మనం అనుకుంటున్నాం. కానీ అది కాదు, కావాల్సింది నిత్య జీవితంలో ఫేస్ టు ఫేస్ ఒక మౌఖికంగా ఎప్పుడైతే మనము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి నేర్పిస్తామో పిల్లలకు, బిలో 8 years, 5 years, 6 years నుంచి చిన్న చిన్న ప్రార్థనా శ్లోకాలన్నీ కూడా పిల్లలకు నేర్పించి ఆధ్యాత్మిక విధానంగా వాళ్ళ జీవన విధానాన్ని పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా, మరియు ఆధునిక డెవలప్మెంట్కు ఏదైతే మనం డెవలప్మెంట్ అనుకొని మనం పసాయించిపోయినాము, డెవలప్మెంట్ అనుకొని, ప్రగతి అనుకొని చెప్పి మనం ఎక్కడైతే మనము ప్రకృతిని వినాశనాన్ని కోరుకొని మానవుడు ఏదైతే డెవలప్మెంట్ పేరుతో ప్రకృతిని వినాశనం చేసి మనమంతా కూడా మన ఆరోగ్యాన్ని, మన మానసిక, శారీరక దెబ్బతీసిందో దాన్ని మళ్ళీ తిరిగి రావాలంటే ఓన్లీ ఆధ్యాత్మిక మార్గము మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం. కనుక ఇలాంటి అన్ని రకాల సమస్యలకు చికిత్సా రూపంలో కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ అన్ని సమస్యలకు ఆధ్యాత్మికం ఒకటే మార్గం. కనుక ఆ ఆధ్యాత్మిక మార్గంలో ప్రస్తుతం ఉన్న కాలాన్ని రాముని జమానాను త్రేతాయుగం అంటారు, కృష్ణుడి జమానాను ద్వాపరయుగం అంటారు, ఇప్పుడున్న జమానాన్ని కలియుగం అంటారు. ఈ కలియుగంలో మన పెద్దవాళ్ళే ఋషులు ముని చెప్పిండ్రు కలౌ నామస్మరణ అని చెప్పి. అలాంటి కలియుగంలో ఉన్నాం కనుక మనమందరము ఇప్పుడు ఓన్లీ భగవంతుడి నామమే శ్రేష్టమైనది. కనుక ఆ సౌండ్ యొక్క థెరపీ, ఆ శబ్దము,
మళ్ళీ రిపిటేషన్ ఆఫ్ సేమ్ సౌండ్ కొన్ని లక్షల సార్లు మనకు అలవాటు అయిపోతే ఒక శబ్దము ఒక నామము మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ చేస్తూ ఉంటే మనందరూ కూడా మనసా వాచా కర్మణ దృఢ సంకల్పమై మనసా వాచా కర్మణ పవిత్రమై మనసా వాచా కర్మణ మనందరూ కూడా అంతర్బాహ్య శుద్ధి జరిగి అంతర్బాహ్య శుద్ధి కూడా జరిగి మనందరికీ మంచి జరిగే అవకాశం ఉంటుంది కనుక తర్వాత అన్ని నామాల కంటే కూడా నేను ఇట్లా చెప్తున్నాను కాదు, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అనవలసినది ఎప్పుడైనా అనుకోవచ్చు అది రామనామము. రామ అనే 2 అక్షరాలకు అది వైష్ణవ సాంప్రదాయమా శైవ సాంప్రదాయమా అష్టాక్షర్య పంచాక్షర్య ఓం నమ శివాయన ఓం నమో నారాయణ ఇవన్నీ కలిపి రామ అనే 2 అక్షరాలు మనకు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. అలాంటి ఆ సౌండ్ థెరపీ ఏదైతే ఆధునిక వ్యవస్థలు కూడా పెట్టుకొని మనమందరం కూడా మన శారీరక మానసిక అన్ని ఆ సామాజిక సమస్యలన్నిటికీ ఒకే ఒక మార్గము రామనామం. అలాంటి ఆధ్యాత్మిక మార్గమైన ఆ రామనామాన్ని అందరికీ ఎల్లవేళలా ఎప్పుడు దినము రాత్రి పగలు ఈ భౌతికంగా ఎక్కడ ఉన్నా ఏం చేసినా మన దగ్గర చెప్పారు, డెడ్ బాడీ కూడా తీసుకుపోయేటప్పుడు రామనామ సత్య హే రామనామ సత్య అంటారు. అలాంటి రామనామం మాత్రమే సత్యం అని తెలుసుకొని ఆ రామనామాన్ని మాత్రమే జపిస్తూ ఆ రామ అనే 2 అక్షరాల ద్వారానే ప్రస్తుతం మన వైదిక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని తర్వాత ఋషి పరంపరను మన బ్రాహ్మణులోని బ్రాహ్మణత్వాన్ని మంత్రాలు ఉపాసనా మార్గాలు చేయలేని వాళ్ళందరికీ ధర్మరక్షణ కోసము అందరి ధర్మరక్షణ కోసము కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతం వాళ్ళు భారతదేశంలో పృథ్వీ మీద ఉన్న అన్ని ప్రాంత మానవాళ్ళందరికీ కూడా రామనామం ద్వారానే మంచి జరిగే అవకాశం ఉన్నది కనుక ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్న మానవులందరూ కూడా రామ అనే 2 అక్షరాల ద్వారా 1 నిమిషం పాటు నేను అంటాను. అట్లానే అందరం కూడా 1 నిమిషం పాటు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అనవచ్చు. అన్ని సమస్యలకు ఒకటే ఒక అన్ని రకాల విధానానికి ఆ నామమే రామ అనే 2 నామాలే 2 అక్షరాలు మాత్రమే మనకు ఉత్తమమైన. అలాంటి నామాన్ని అందరూ గత 25 సంవత్సరాల నుంచి సన్యాసాన్ని స్వీకరించి మఠాధిపతిగా ఉండి మీతో ఇప్పుడు మాట్లాడుతున్న గోపాలకృష్ణ మఠం యొక్క 10వ మఠాధిపతిగా ఉత్తరాధికారిగా చిన్న స్వామీజీగా సక్సెసర్గా వచ్చి 25 సంవత్సరాల నుంచి ఉన్న మీతో మాట్లాడుతున్న ఈ స్వామీజీ దగ్గర కూడా ఎలాంటి తెల్ల కాగితం లాంటి వాడు ఎలాంటి జ్ఞానము లేనప్పటికీ ఓన్లీ రామనామం ద్వారానే మీ ఎదురుగా మాట్లాడే స్థాయికి వచ్చాడు కనుక ఆ రామనామాన్ని అనుభవపూర్వకంగా చెప్తున్నాను కనుక మీరందరూ తప్పకుండా దీన్ని ఆచరించి అనుభవించి ఆచరించి నాలాగానే మీరు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైన స్థాయిలకు ఎదగాలని మీ అందరి నుంచి ఆపేక్షిస్తున్నా. అందరికీ జై శ్రీరామ్. రామ 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 జై శ్రీరామ్. చాలా 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 ధన్యవాదాలు స్వామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమని అంటారు. ఎక్కడైతే రామనామ కీర్తన జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారన్నట్టుగా నిన్న అంటే ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు స్వామివారి ఆప్యాయతతో పాటు అలాగే స్వామివారి ఫలితం అపేక్షించకూడదు అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు నిలువై ఉన్నారు కొలువై ఉన్నారు అనడానికి చాలా ఉదంతాలు ఉన్నాయి. ఇక్కడికి ఎంత దౌర్భాగ్యమైన మానసిక స్థితిలో వచ్చినా కూడా సంపూర్ణ మానసిక ధైర్యం స్వామివారిని చూడగానే కలుగుతుంది. అలాంటి స్వామివారు మాకు ధైర్యాన్ని ఇచ్చి అశక్తులమని చెబితే స్వామివారు ఒక అడుగు ముందుకు వేసి మేము కూడా రామనామంతో ధరించబడ్డామని మనందరికీ ధైర్యం నిలిపిన స్వామివారి పాదపద్మములకు అనేక అభినందనలు తెలియజేస్తూ బ్రాహ్మణ విరాట్ పరివార్ ద్వారా హిందూ విరాట్ పరివార్ ద్వారా ఒక చిన్న
స్వామివారికి ఈ ధర్మాచార్య దర్శన యాత్రలో భాగంగా త్రిమతాచార్య పరంపరాగత పీఠాలు మాత్రమే అవే మనకి దిశానిర్దేశం చేస్తాయి అనే భావనతో ఈ భారత మాత వేదవ్యాసుల వారు త్రిమతాచార్యులు అటువంటి జ్ఞాపికను స్వామివారికి సమర్పణ చేస్తూ ఉన్నాం. శ్రీ గురుభ్యో నమః. స్వామివారి ఆశీర్వచనంతో ధర్మాచార్య దర్శనయాత్ర విజయవంతంగా ముగించుకొని ఆ ధర్మ నియమావళి స్వామివారి మనకి మళ్ళీ రాసిస్తానని కూడా చెప్పారు. ధర్మ నియమావళిని మొత్తం విశేష ప్రచారం చేస్తూ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచుదాం. జై శ్రీరామ్.